వచ్చే నెల 25 నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1,45,97,486 మందికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అందులో 9,87,644 రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులుంటాయన్న మంత్రి కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని వెల్లడించారు. కార్డులను వివిధ జిల్లాల్లో ఇక మంత్రులు అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏకకాలంలో వచ్చే నెల 25 నుండి ఇక 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారీతనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి